ప్రభునందు ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలము దేవుని వాక్య ధ్యానాల్లో మిమ్మల్ని కలుచుట దేవుడిచ్చిన గొప్ప భాగ్యము. మీ అందరికీ కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను. ప్రార్థించుదాం. కరుణగల ప్రభువ, మాతో మాట్లాడుతూ మా ఆత్మీయ జీవితాల్ని చిగురింపజేయమని, మమ్మల్ని బలపరచమని మా ప్రభు రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన వారలారా, నేటి ఉదయకాలము కీర్తనల గ్రంథంలో ధ్యానాల్ని మళ్ళీ కొనసాగించుదాం. ఈ నూతన సంవత్సరము 75వ కీర్తనలో మనం ధ్యానించినట్లయితే, దేవుడు సమీపంగానున్నాడు, ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయన స్తుతించుదామని కీర్తనాకారుని మాటలు మనకు తెలియజేయబడతా ఉన్నాయి. దేవుని స్తుతించడంలో ఆయన తెలుసుకున్న ఒక కారణం ఏంటంటే, దేవుడు సమీపమందున్నటువంటి దేవుడు. మన దుఃఖ దినములో, శ్రమ దినములో, కష్టములలో, మనకు ఆయాస్కరమైన పరిస్థితులు వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, ప్రభా ఇంత కష్టంలో, ఇంత బాధలో నీవెక్కడున్నావు అనేటువంటి ప్రశ్న అనేక మార్లు మన జీవితంలో కలుగుతుంది. కానీ దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఆయన సమీపమందున్నటువంటి దేవుడే. ఈ సమయంలో ఆయన మనల్ని విడిచిపోలేదు. ఆయన మనతో ఉన్నటువంటి దేవుడు. మన దుఃఖంలో, బాధలో మన పక్కనున్నటువంటి దేవుడు, మనతో ఉన్నటువంటి దేవుడు. చార్ల్స్ స్పర్జన్ గారు గొప్ప దైవజనులు. ఆయన అంటారు, దేవుడు ఎక్కడో దూరంగా లేడు, మనల్ని చూస్తున్న దేవుడు, మన మొరలు, మన బాధలు వింటున్న దేవుడు, మన ప్రార్థనలకు జవాబిస్తున్న దేవుడు, మన స్థితిగతులను ఎరిగిన దేవుడు, మనకు సమీపంగా ఉన్న దేవుడు. ఈ నూతన సంవత్సరం మనం అనుదినం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన సత్యం. దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు. ఈ మాట 2 విషయాలు మనకు బయలుపరుచుతా ఉంది. మొదటిది, మన కష్టం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు ఆయన తోడుగా ఉన్నాడనే విషయం జ్ఞాపకం చేస్తుంది. మనకు తోడుగా ఉండి మనల్ని బలపరుస్తున్నారు. మనం పిలువగా మనకు సహాయం చేయుటకు, మనం అడగగా మనల్ని బలపరచుటకు మన వెన్నంటి ఉన్నటువంటి దేవుడు. కనుక నిరాశపడనవసరం లేదు, ఒంటరితనం అనుభవించవలసిన లేదు, ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఆయన సమీపంగా ఉండి బలపరుస్తూ సహాయము, ఆదరణనిస్తున్నారనే గొప్ప ధైర్యంతో మనము ముందుకు సాగగలం. రెండవది, ఆయన సమీపంగా ఉన్నాడు కనుక మనము జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. చూడండి, సేవకులు రాజు లేనప్పుడు, అధికారి లేనప్పుడు కొంత వారికి నచ్చినట్టుగా స్వేచ్ఛగా ఉండొచ్చు. కానీ రాజు ఉన్నప్పుడు వారి ఇష్టానుసారంగా ప్రవర్తించరు. రాజు దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం చేయాలన్నా ఆ రాజుగారి అనుమతితో, ఆ అధికారి అనుమతితోనే పనిచేస్తూ ఉంటారు. మన జీవితాల్లో కూడా దేవుడు సమీపంగా ఉండగా దేవుని అధికారానికి లోబడి జీవించాలి, తగ్గింపు కలిగి జీవించాలి, విధేయత కలిగి జీవించాలి, నెమ్మది కలిగి జీవించాలి. అటువంటి జీవిత విధానం మనకు చాలా అవసరమై ఉంది. కనుక ప్రియమైన వారలారా, నేటి ఉదయకాలము ఆ గొప్ప దేవుని సన్నిధిని, ప్రసన్నతను మనం పొందుకుంటా ఉన్నాం. ఈ నూతన సంవత్సరం మనం ఎన్ని పనులు తలపెట్టినా, ఎన్ని ఆలోచనలు చేస్తున్నా సమీపమందున్న దేవుడున్నాడనే ధైర్యంతో, నిరీక్షణతో ముందుకు వెళ్ళగలుగుతాం. మన కష్టము, ఇబ్బంది ఎదురైనప్పుడు మనకు వెంటనే జ్ఞాపకం రావాలి, ప్రభా మీరు మాతో ఉన్నారు, మమ్మల్ని చూస్తున్నారు, ఇదిగో నీ సహాయము కావాలి, నీ అవసరత కావాలి. ఆయన వాగ్దానంలను ఎత్తిపట్టుకొని మనం ప్రార్థన చేయాలి. ఆయన సమీపంగా ఉన్నాడు కనుక మనకు గొప్ప ధైర్యం. మనము ఒంటరి ప్రయాణాల్లో ఉన్నప్పుడు, ఒంటరి స్థితిగతుల్లో ఉన్నప్పుడు మాకు ధైర్యపరచువాడు, సమాధానం ఇచ్చేవాడు, ఆదరణనిచ్చేవాడు నీవు ఉన్నావు కదా ప్రభు అని, ముందుకు నడుపు ప్రభు అని ఆయన్ని వేడుకుంటూ మన ప్రయాణాన్ని కొనసాగించుతాం. ఈ నూతన సంవత్సరం ఎన్ని పనులు, ఎన్ని తలంపులు, ఎన్ని ఆలోచనలు ఉన్నా వాటన్నిటిలో మనల్ని బలపరిచి ముందుకు నడిపే దేవుని కృప, కాపుదల, సహాయం మనందరికీ తోడైండును గాక. ప్రార్థన చేసుకుందాం. కరుణగల ప్రభువా, దయగల తండ్రి, నాయన ఇదిగో మిమ్మల్ని స్తుతించడానికి, మీ నామాన్ని పొగడ్డానికి మీరు మాతో ఉన్నారని, అద్భుత కార్యములు చేయవారని నమ్ముతూ ముందుకు సాగుతుండగా మీ కృప, మీ దీవెనలు మా అందరికీ కలగజేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.